హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. మన ఛానల్ వచ్చేసి ఆల్ ఈజ్ వెల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే, ఈ వారం మిరియాల మార్కెట్లో ఉన్నాం. 4-5 మంత్స్ 4-5 నెలల పొట్టేలు వచ్చేసి ధరలు రేట్లు ఎలా ఉన్నాయో కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. దీని అడ్రస్ వచ్చేసి సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం మిరియాల మార్కెట్. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. గొర్రెలు పొట్టేళ్ల కొనుగోలు అమ్మకాల ధరలు ఎలా ఉన్నాయో కనుక్కుందాం. ఈ పొట్టేళ్ళు ఒక 7-8 నెలల పొట్టేళ్ళు ఇవి. ఒక్కొక్క దాని ధర 16,000 చెప్పేస్తున్నారు. మీకు కొనడానికి వచ్చిన వాళ్ళు మాత్రం 13.5-14 అడిగేస్తున్నారు. వీటి వెయిట్ వచ్చేసి లైవ్ వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి 20 నుంచి 22 కేజీల మధ్యలో అవుతాయి. అయితే వీళ్ళు ధర ఎక్కువ చెప్తున్నారు. మార్కెట్లో చూడబోతే మార్కెట్లో ధర లేదు, తక్కువగా ఉన్నది. వీళ్ళేమో ఇంత అని చెప్పేస్తున్నారు. మరి చూద్దాం వీటికి ఎంత పోతాయి ఏంది అనేది. మార్కెట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళు అధిక ధర చెప్పేస్తున్నారు. ముందు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకా ఈ పొట్టేళ్ళ ధర వచ్చేసి ఇంత అని చెప్పేస్తున్నారు. ఒక్కొక్కటి 16-17 చెప్పేస్తున్నారు. కనుక ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదు. మరి కాసేపట్లో ఇంకా ఫుల్గా స్టార్ట్ కాబోతుంది మార్కెట్ అనేది. వాటిని బట్టి చూద్దాం. ఈ మందలోకి వచ్చి చూస్తే వీటిని ఇప్పుడే అన్లోడ్ చేసేసినారు. కనుక వీటిని ఏమంటున్నారంటే వీళ్ళు జత 17 చెప్పేస్తున్నారు రేటు. ఒక్కొక్కటి 6-7 నెలల పొట్టేళ్ళు ఇవి. వీటి ధర అధికంగా చెప్పేస్తున్నారు. ఇప్పుడే అన్లోడ్ చేశారు కాబట్టి మార్కెట్లో అంత ధర లేదు. కనుక వీళ్ళు కొనడానికి ఎవరైనా ఆసక్తి గలవారు వచ్చి ఉంటే వాళ్ళు కావాలి అని అనుకుంటే మాత్రం వీళ్ళు ఎంతైనా పెట్టవచ్చు. మామూలుగా 13.5-14 పెట్టవచ్చు. వీటికి వీళ్ళు అధికంగా రేట్లు చెప్పేస్తున్నారు కాబట్టి ఇప్పుడే అన్లోడ్ అయింది. సంత కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిసేపు వేచి చూడాల్సి ఉంటుంది వీటి ధర ఎంత అయింది అనేది. ఇది మిరియాల మార్కెట్లో నుండి ఎక్కడెక్కడ నుండి దూర ప్రజలందరూ ఇక్కడికి వచ్చేస్తుంటారు. చాలా దూర ప్రాంతాల నుండి వస్తారు ఇక్కడికి. ఇక్కడ పొట్టేళ్ళ ధర వచ్చేసి ఒక వారం ఎక్కువగాను ఒక వారం తక్కువగాను ఉంటుంది. ఇదే విధంగా చూసుకుంటే ఈ వారంలో పొట్టేళ్ళ ధర కొంచెం తగ్గినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా కొన్నిటికేమో పెరిగినట్లు ఉన్నది. ఈ పొట్టేళ్ళకు వచ్చేసి వీళ్ళు ఎవరు అయినా వచ్చి 13-13.5 అడిగేస్తున్నారు. పర్లేదు, కొనాలి అనుకుంటే 14,000 పెట్టి కొనుక్కోవచ్చు జత. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మేకలకు ఒక్కొక్క దానికి వచ్చేసి 14-13.5 చెప్పేస్తున్నారు. అందరూ 9.5-10 అట్లా అడిగేసి వెళ్తున్నారు. వీళ్ళు మాత్రం 10కి పైకి ఉంటే మాట్లాడండి, 12.5-13కి అయితే ఓకే అంటున్నారు. 13 అయితే ఇచ్చేస్తామంటున్నారు. కానీ కొనేవారు మాత్రం 9-9.5 అడిగేస్తున్నారు. ఒక ఆయన వచ్చి 10 లాస్ట్ ఇచ్చేయండి అంటే 10 ఇయ్యను, నేను 13 అయితే ఇస్తా, లేకపోతే లేదు ఫైనల్ కానీ చెప్పేసినాడు. అందరితో అది అట్లా ఆగినది బేరం అనేది. ఒక మేకలు చూడడానికి బాగానే ఉన్నాయి, పర్లేదు మంచిగానే ఉన్నాయి. ఈ లైవ్ వెయిట్ వచ్చేసి 25-20 కేజీలు అవుతాయి. ఇగో ఈ మేకల్ని చూసేస్తే ఈ మేకలు మంచి నాటు మేకలు అవి మంచిగానే ఉన్నాయి. వీటికి కూడా 12.5-13 ఇట్లా చెప్పేస్తున్నారు. ఇది కూడా కానీ ఎవరైనా 10 కిలో పడుతున్నారు. ఈ వారం మేకలకు అంతగానో గిరాకీ లేనట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ సంతలో వచ్చేసి మేకలకు ధరలు తక్కువగా ఉన్నాయి. అంటే అమ్మేవారు ఎక్కువ మంది ఉన్నారు, కొనేవారు తక్కువ ఉన్నారు. మేకలు చాలా వచ్చేసినాయి సంతకి. ఎవరు కూడా అడిగేటట్టు లేరు. ఈ మేకలు అన్నీ లోపలికి అడిగేస్తున్నారు. ఇక ఈ పొట్టేళ్ళ విషయానికి వస్తే వీటికి అధికంగా ధరలు చెప్పేస్తున్నారు. ఎవరు కూడా కొనడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రైతులు నష్టపోయేలాగా ఉన్నది. అంతగానో వీళ్ళు ఎవరు కూడా కొనేటట్లేదు. ఇదంతా మార్కెట్ సంత, ఇదంతా మిరియాల సంత. ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడే వస్తున్నాయి. వీళ్ళు కొనేసినారు ఈ పిల్లల్ని, ఈ పొట్టేళ్ళని. 4-5 నెలల పొట్టేళ్ళు ఇవి కొనేసినారు. జత 14 పడినాయి. వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఇదంతా మిరియాల సంత అండి. ఇది ఎక్కడెక్కడి నుంచి అంతా వస్తున్నారు. ఇప్పుడే జనాలు కూడా వస్తున్నారు. పొట్టేళ్ళు కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ముందుగానే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది. మధ్యాహ్నం వరకు 11-12 గంటల వరకు వచ్చేస్తారు వీళ్ళు. వీటిది
వచ్చేసి వీటి కనబడే మేకలు వీటిని అన్నిటికీ కూడా మంచిగా రేట్లు చెప్పేస్తున్నారు, కానీ కొనేవారు ఎవరు ముందుకు రావడం లేదు. రేట్లు చాలా పెద్ద డౌన్గా కనిపిస్తున్నాయి. అంటే చెప్పడానికి అయితే పెద్దగానే చెప్పేస్తున్నారు, కాకపోతే రేట్లు అంతగానో లేవు, డౌన్ అయిపోయింది ఈ వారం మార్కెట్ మొత్తం. ఇప్పుడే వచ్చేస్తున్నారు ఇక్కడికి, అంత సంత ఫుల్ రష్ కావడానికి సిద్ధంగా. ఈరోజు ఇవి మార్కెట్లోకి తీసుకొచ్చినారు. వీటికి రేట్లు బాగా చెప్పేస్తున్నారు రైతులు. కొడి కూడా దాదాపు ఒక 5-6 నెలలు అవుతుందంట వీటిని కొని. అంటే చిన్నప్పుడు 3-4 నెలల పిల్లల్ని తీసుకొచ్చి మేపడం లాంటిది జరుగుతుంది. వీళ్ళు ఎక్కువ రోజులు కష్టపడ్డారు, వీటికి బియ్యం, మందులు ఇవి అన్నీ చూసుకుంటే వీళ్ళకి ఏం మిగలట్లేదని నిరాశపడుతున్నారు రైతులు. కొన్ని లాభం ఏం లేదు, వీటికి నష్టపోయినాం మేము అనేది అంటున్నారు. వీటిని దగ్గర సంవత్సరం వరకు ఉంటాయి ఈ పొట్టేలు, ఒక్కొక్క దాని ఏజ్ వచ్చేసి. వీటిని రైతులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. చిన్నప్పుడేమో అధికంగా ధరలు పెట్టి పెద్ద అయినాకనేమో తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళకు అందులో ఏం గిట్టుబాటు లేకుండా ఉంది. ఒకటి వీళ్ళు ఎవరు వచ్చేసి వీటిని 11, 10, 12 అట్లా అడిగేస్తున్నారు వీటిని. అంతకన్నా మేమంత లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడే ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నారు, దగ్గర వాళ్ళు దూరం ప్రాంతాల వాళ్ళు అందరూ ఇప్పుడే చేరుకుంటున్నారు. ఇవి వచ్చేసి ఇప్పుడే దించేసినారు లోడు. ఇక్కడ కూర్చున్న అబ్బాయి చూడు, మేకల కోసం నిరాశపడుతూ చూస్తూ కూర్చున్నాడు. ఎవరు కూడా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. వీటికి కూడా రేట్లు చెప్తున్నారు పొట్టేళ్ళకు, కానీ కొనేవారు ఎవరు లేకుండా పోయారు. ఇది మిర్యాల గ్రామం. ఈ మిర్యాల గ్రామంలోని రామాలయం ఇది. ఇది రెండో భద్రాద్రిగా ప్రజలు పోలుస్తారు ఇక్కడ రాములవారిని. ఇక్కడ ప్రాంతాలు ఇది వచ్చేసి ఇక్కడ అన్ని రకాలుగా దొరుకుతాయి. ఇది వచ్చేసి పశువుల సంత మిర్యాల గ్రామంలోనిది ఇది. ఇక్కడ ఇంకా ఇప్పుడే దిగినాయి, ఇంకా వస్తాయి ముందు. మంచి ఆవులు, ఎద్దులు మంచి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మంచి తక్కువ ధరలకి ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ కూడా తక్కువ రేట్లే ఉన్నాయి. ఈ పొట్టేళ్ళు వచ్చేసి మంచి బలంగా ఉన్నాయి. ఇవి చూడబోతే ఇవి మంచి రేటు పలికేలాగానే ఉన్నాయి. ఇవి చాలా మంచిగా ఇవి పాల పొంగు మీద బలంగా ఉండినాయి. ఇవి మేత కూడా మంచిగా దొరికినట్టుంది. ఇప్పుడు మందల నుంచి విడదీసి తీసుకొచ్చారంట. వీటిని జత 15 చెప్పేస్తున్నారు. దగ్గర 7 నుంచి 8 నెలల పొట్టేళ్ళు ఉంటాయి ఇవి. వీటి ఏజ్ వచ్చేసి మంచి బలంగానే ఉండినాయి ఇవి. వీటిని చూస్తే మంచిగా అనిపిస్తుంది. కొనేవారు వీటిని తొందరనే కొనేసుకొని వెళ్తారు, ఎవరైనా వచ్చి చూసుకుంటే మాత్రం. అంటే ఇంకా సంత ఇంకా ముందు రావాల్సి ఉంది. వచ్చి ఎవరో ఒకరు అయితే వీటిని కొనుక్కొని పోతారు. ఇవి మాత్రం సంతలో ఎక్కువసేపు ఉండవు, కొనుక్కొని వెళ్తారు.